కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో దీప హైదరాబాద్కు వెళుతుంది. దీపను కలవడానికి వెళ్లిన కార్తీక్ ఆమె ఇంటికి తాళం వేయటంతో నిరాశతో తన పేరెంట్స్ ని కలవడానికి వెళ్తాడు. కార్తీక్ రాకతో అతని పేరెంట్స్ ఆనందానికి అవధులు ఉండవు. సర్లే కాని ఇక వెళ్ళి నా కోడల్ని కలవరా, అది నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది అని అంటుంది కార్తీక్ తల్లి. అమ్మా, కోడలు కాదు మేనకోడలు అని అంటాడు కార్తీక్. అదేంట్రా, కాబోయే కోడలే కదా, నువ్వు విష్ చేయలేదని అలిగి కూర్చుంది, వెళ్ళి మాట్లాడరా పాపం అని అంటాడు తండ్రి శ్రీధర్. ఆ తర్వాత తన అత్తామామల్ని పలకరిస్తాడు కార్తీక్. రే కార్తీక్, ముందు వెళ్ళి జోష్నను కలవరా, అది నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది అని సేమ్ డైలాగ్ చెప్తారు. మధ్యలో పారిజాతం ఎదురు రావటంతో ఎలా ఉన్నావు అమ్మమ్మ అని పలకరిస్తాడు కార్తీక్. సరే కానీ లండన్ నుంచి నాకేం తెచ్చావు చూపించు అని అడుగుతుంది పారిజాతం. చూడు ఏం తెచ్చాను అని పారిజాతం టేస్ట్కు తగ్గట్టుగానే లిప్స్టిక్ తీసి ఇస్తాడు కార్తీక్. దాన్ని తీసుకుని టకీమని పెదాలకు రుద్దుకుని మురిసిపోతుంది పారిజాతం. ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకున్నది నువ్వే అని తెగ ఫీల్ అయిపోతుంది. ఇంతలో పారిజాతం భర్త వచ్చి ఈ వేషాలకేం తక్కువ లేదు అని చురకలు వేస్తాడు. సరే సరే, మీ తాతయ్య మాటలు ఏం పట్టించుకోకు, ముందు నీ మరదల దగ్గరకు వెళ్ళు, అది నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుందని మళ్ళీ సేమ్ డైలాగ్ కొడుతుంది. ఏంటి అమ్మ నాన్న అమ్మమ్మ సేమ్ డైలాగ్ కొడుతున్నారు, వీళ్లకు ఎలా అర్థమైందో, నేను తనని మరదలుగా మాత్రమే చూస్తున్నాను, ఆ విషయం వీళ్లకు ఎలా చెప్పాలి అని అనుకుంటాడు. ఈలోపు జోష్న అయితే బోర్లా పడుకొని కార్తీక్ బావ ఫోటోని జూమ్ చేసి మరీ చూస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ వెళ్ళి ఆ ఫోన్లోని లాక్కుంటాడు. కార్తీక్ని ఎదురుగా చూసి బావా నువ్వా, ఎప్పుడొచ్చావు అని సర్ప్రైజ్ అవుతుంది జోష్న. నేను వచ్చి 10 మినిట్స్ అవుతుంది జోష్న అని కార్తీక్ అంటే 10 నిమిషాలు అయిందా, నా దగ్గరికి ఇప్పుడు వచ్చావా, అయితే నాతో మాట్లాడకు అంటూ అలక పొనుతుంది జోష్న. అలక పొనటంతో కార్తీక్ తనను కూల్ చేస్తాడు. డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తే నీకు హాయ్ చెప్పేసి మిగిలిన వాళ్ళతో మాట్లాడాలి, అదే మిగిలిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేసి ఇదిగో నీ పక్కన ఇలా కూర్చొని మాట్లాడితే బెటరా అని అడుగుతాడు. ఇక కార్తీక్ మాటలకు ఐస్ అయిపోతుంది జోష్న. తర్వాత లండన్ నుంచి తన మరదలి కోసం తెచ్చిన పర్ఫ్యూమ్ను తీసి ఇస్తాడు కార్తీక్. అది స్ప్రే చేసి చూసుకొని బావా అంటూ మైకంలో విహరిస్తుంది జోష్న. థ్యాంక్స్ బావా అని జోష్న అంటే వట్టి థ్యాంక్సేనా, పార్టీ లేదా జోష్న అని అంటాడు కార్తీక్. నువ్వు రెడీ అయిరా బావా, పార్టీ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అన్నట్టు నైట్ మన ఇంట్లో పార్టీ జరిగింది, ఆ పార్టీకి గౌతమ్ వచ్చి రింగ్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేశాడు అని అంటుంది. మరి నువ్వేం చెప్పావు అని కార్తీక్ అంటే నేను క్లియర్గా చెప్పేశాను బావా, నాకు మా బావ ఉన్నాడు, తనే నాకు కాబోయే భర్త, వన్ అండ్ ఓన్లీ లైఫ్, వన్ అండ్ ఓన్లీ బావా అని కార్తీక్ భుజంపై వాలిపోతుంది. నేను కరెక్ట్గానే చెప్పాను కదా బావా అని జోష్న అంటే కొన్నిసార్లు సమాధానాలు కూడా ప్రశ్నలుగానే మారిపోతాయి జోష్న అని అంటాడు కార్తీక్. హో నాకు అర్థమైంది బావా అని కాకుండా భర్త అని చెప్పి ఉండాల్సింది కదా అని అంటుంది. అంతే కదా. అప్పుడు దాంతో కార్తీక్ అది కాదు జోష్న, నేను నిన్ను అని మనసులో మాట చెప్పబోతూ ఉంటాడు. ఇంతలో తన తల్లి నాన్న కార్తీక్ త్వరగా ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దు గాని అని అంటుంది. సరే అత్తయ్య పిలుస్తుంది, నువ్వు ఫ్రెష్ అయ్యిరా బావా, మనిద్దరం బయటకు వెళ్దాం అని అంటుంది జోష్న. కార్తీక్ జోష్న వైపు ఏదో చెప్పడం కోసం చూస్తుంటే జోష్నకు మరో విధంగా అర్థమవుతుంది. ఏంటి బావ అలా చూస్తున్నావు, నన్ను అలాగే చూడాలని అనిపిస్తుందా అని అంటుంది. ఏం లేదు, నీకో విషయం చెప్పాలని అనుకుంటున్నాను, ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అని వెళ్ళిపోతాడు. జోష్న మాత్రం తనకు ప్రపోజ్ చేయబోతున్నాడని బావా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని అంటుంది. దీంతో కార్తీక్ నువ్వు ఎప్పటికీ నాకు మరదలివే జోష్న, వేరే ఏ ఫీలింగ్స్ ఏమీ లేవు అని తనలో తాను అనుకుంటాడు. పాపం పిచ్చిది జోష్న మాత్రం బావపై ఇంకా ఇంకా ఆశలు పెంచేసుకునే ఉంటుంది. ఇక దీప అయితే శౌర్యని తీసుకొని హైదరాబాద్ వెళ్ళడానికి రాత్రిపూట బస్ కోసం ఎదురు చూస్తుంది. ఎంతసేపటికి బస్సు రాకపోవడంతో కారుని తొందరగా పంపించు దేవుడా, త్వరగా వెళ్ళిపోయి మా నాన్నని చూడాలి అని దేవుడికి దండం పెట్టుకుంటుంది శౌర్య. అది చూసి మన దీపక ఎమోషనల్ అవుతుంది. ఇంతలో హైదరాబాద్కి వెళ్లే జీపు వస్తుంది. ఆ జీపు ఎక్కేసిన దీప ఆయన్ని కలిసి ఎలాగైనా ఊరు తీసుకుని రావాలి, అసలు ఆయనకు నేను గుర్తున్నానో లేదో అని అనుకుంటుంది దీప. సీన్ కట్ చేస్తే కార్తీక్ చేతిలో దీప జ్ఞాపకంగా దాచుకున్న లాకెట్ ఉంటుంది. నా ప్రాణాలను కాపాడిన నిన్ను ఎలా మర్చిపోతాను చెప్పు, కళ్ళు మూసుకుంటే గుర్తొచ్చేది రెండే రెండు, ఒకటి నా ప్రాణాలను కాపాడిన నువ్వు, 2 నన్ను క్షమించని దీప. నిన్ను ఎప్పుడు కలుస్తానో తెలియదు, దీప నన్ను ఎప్పుడు క్షమిస్తుందో తెలియదు, నా కారణంగా నీకు అన్యాయం జరిగింది దీప, ఈ 2 తప్పుల్ని నేను ఎప్పటికీ సరిదిద్దుకుంటాను అని ఎమోషనల్ అవుతాడు కార్తీక్.